హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు manidweepa tailors. ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ వేసిన బ్లౌజ్ని కటింగ్ చేయడం ఎలాగో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది కంప్యూటర్ వర్కే. స్టోన్ అలాగే బాల్ చైన్ అతికించారనమాట రౌండ్కి. చూడండి, ఇలాగా స్టోను బాల్ చైన్ అతికించారు. దీన్ని ఖచ్చితంగా మనము సింగిల్ పాదంతోనే కుట్టుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. దీని మెజర్మెంట్తో మామూలుగా మనం ఎలా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి. ఒక అర ఇంచు ఖర్చు కోసమని వదిలేసాను. 13.5 ఇంచీలు బ్లౌజ్ పొడవు, 14 ఇంచీలు తీసుకోవాలి. ఇలా 14 ఇంచీలు బ్లౌజ్ పొడవు మార్కింగ్ వేసేసి ఇప్పుడు షోల్డర్ 5.5 ఇంచీలు తీసుకోవాలి. 5.5 ఇంచీల షోల్డరు, ఆర్మోల్ రౌండ్ డౌన్ వచ్చేసి 6 ఇంచీలు. ఇలా 6 ఇంచీలకి మార్కింగ్ పెట్టేసేయాలి. 35 ఇంచీలు చెస్ట్ లూజ్ అన్నమాట. ఇలా 35 ఇంచీలని సగం చేయాలి. 17.5లో మళ్ళీ సగం చేస్తే 8.35 ఇంచీలు వస్తుంది. చూడండి, ఇలాగా 8.35 ఇంచీలకి మార్కింగ్ వేసి 2 ఇంచీలు ఖర్చు కోసమని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచీలు తర్వాత ఈ ఆర్మ్ డౌన్ రౌండ్ 1 ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 7.35 ఉండాలి. ఇప్పుడు చూసుకుంటే 7.35 ఇంచీలు కరెక్ట్గా ఉంది. చూడండి, ఇంకోసారి చూపిస్తాను. 7.35 ఇంచీలు కరెక్ట్గా వస్తుంది. అంటే 15.5 ఇంచీలు ఆర్మ్ రౌండ్ అనమాట. బ్యాక్ రౌండ్ అయితే కట్ చేయకూడదు. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి కటింగ్ చేయకూడదు. రౌండ్ని ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. రౌండ్ ఎంత ఉండాలో మనం ఇప్పుడు ఊరికి అట్లా జస్ట్ ఒక చట్కా పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు స్లీవ్స్ ఫోల్డింగ్ ఉంది. నేను ఐరన్ చేయలేదు కాబట్టి ఈ ఫోల్డింగ్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి మడతేస్తే కరెక్ట్గా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ పెట్టేసేయాలి. 10 ఇంచీలకి స్లీవ్ పొడవు 10 ఇంచీలు ఉండాలన్నమాట. 5.5 ఇంచీలు చేతులు లూజ్, అంటే 11 ఇంచీలు చేతులు చుట్టుకొలత. ఇలా స్ట్రైట్గా లైన్ వేసి సంక లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసేయాలి. చూడండి, 6.35 ఇంచులు సంక లూజ్. ఇలాగా చేతులు మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచీలు ఖర్చు కోసం వదిలేసి పైనుంచి కింది వరకు 2 ఇంచీలు ఇలాగా మార్కింగ్ వేసుకుంటే స్లీవ్స్ అనేవి నీట్గా ఇలా కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అయిపోయింది. ఒక చిన్న పీస్ మాత్రమే జాయింట్ పడుతుంది చేతులకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ కూడా అలాగే నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇది ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే పెట్టేసేయాలి. మార్కింగ్ పెట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు తీసేసి బ్యాక్ పార్ట్ని చూడండి, బ్లౌజ్కి రౌండ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ వేసేసేయాలి. చూడండి, ఈ బ్లౌజ్కి మార్కింగ్ ఇంత ఉందన్నమాట రౌండ్. ఊరికే జస్ట్ మార్కింగ్ ఒకటే పెట్టాలి అనమాట, కటింగ్ చేయకూడదు రౌండ్ని. ఇప్పుడు 4.5 ఇంచీలు తీసుకోవాలి. ఇక్కడ టక్ దగ్గర 12.5 ఇంచీలు అనమాట చెస్ట్ లూజు. ఇప్పుడు చెస్ట్ పొడవు వచ్చేసి 12.5 పెట్టాం కదా. తర్వాత 2.5, 2 ఇక్కడ 2 ఇంచీలు. చూడండి, ఇలా ఫ్రంట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఈజీగా. చూడండి, కింది సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసేసి కట్ చేసుకుంటే ఇప్పుడు దీంట్లోనే క్రాస్ బెల్ట్ అనేది కూడా వస్తుంది. మళ్ళీ మనం సపరేట్గా కట్ చేయాల్సిన పని లేదు. చూడండి, క్రాస్ పట్టి కూడా దీంట్లోనే వచ్చేసింది. ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనము ఒకేసారిగానే ఇలాగ కట్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్కింగ్ చేసి కటింగ్ చేసే పని ఉండదు. చూడండి, క్రాస్ పట్టి రెడీ. కరెక్ట్గా సరిపోతుంది. కావాలంటే ఒక 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు క్రాస్ పట్టిని, లేదు అంటే అలాగే వదిలేసేయచ్చు. ఇప్పుడు దీన్ని కూడా నేను ఫ్రంట్ పార్ట్ కూడా రౌండ్ కట్ చేయడం లేదు, అలాగే వదిలేస్తున్నాను. చూడండి, ఇది కటింగ్ చేసిన తర్వాత ఖర్చులు ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టేసేయాలి. రౌండ్ అయితే అలాగే ఉంటుంది. చూడండి, క్రాస్ పట్టి ఒక అర ఇంచు తగ్గించుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకుని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి సెంటర్ పాయింట్ చూసుకోవాలి.
ఇలాగా కట్ చేసుకోవాలి. ఎక్కువగానే వదిలేసి కట్ చేయాలన్నమాట. చూడండి ఇది సెంటర్. ఇప్పుడు దీన్ని ఎలాగా చూడండి ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేసుకుంటే కుట్టుకునేసారి ఇది అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. అందుకోసము ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ కూడా చూడండి స్ట్రైట్ కావడం వల్ల మనకు కష్టమేం కాదు. ఇలాగ ఫోల్డింగ్ మీదనే ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. కానీ ఇది కొంచెం ఈ డిజైన్ పొడవుగా వేశారనమాట. ఇంత అవసరం లేదు రౌండ్. ఇంత ఉంటే రౌండ్ జారిపోతుంది. అందుకోసం నేను తగ్గించాను. చూడండి ఇంత చాలు. ఇది కిందికి వస్తుందన్నమాట. మనకు అది అవసరం లేదు. ఇలాగా ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఇలా సరి చేసుకోవాలి. ఈ పీస్ కూడా కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. చూడండి కటింగ్ అయిపోతుంది. ఇక బ్యాక్ పార్ట్ మాత్రమే మిగిలింది. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చేసేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్ కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. నీట్గా సెంటర్ పాయింట్ చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ పీస్ని ఇలా పెట్టేసి కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు సింగిల్ పాదంని యూజ్ చేయాలి. అలాగే మాత్రం కుట్టకూడదు. ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, కరెక్ట్గా తెలుస్తుందన్నమాట ఎలా కుట్టాలనేది. చూడండి ఇలాగా ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత ఎక్కువ కట్ చేశానో నేను. ఓకే అండి, వీడియో నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టిచ్చింగ్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే బాగా అర్థమవుతుంది. థ్యాంక్స్ అండి.